తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అట్లూరి నారాయణ అట. ఈ అట్లూరి నారాయణ ఎవరయ్యా ఇతను అని కనుక్కుంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ. ఈయన సనాతన ధర్మం మీద నా మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాడయ్యా. ఏంది ఈయన డీటెయిల్స్ అని కూడా లోపలికి వెళ్ళి పరిశీలిస్తే రోజు ఒక 20 విఐపి టికెట్లను బ్లాక్లో 5,000 రూపాయలకు అమ్ముకునేటువంటి నంబర్ 1 పనికిమాలినోడు అని తేలింది. 2021 మీ గవర్నమెంట్ సెప్టెంబర్ 2021 కేవలం ఒక్క నెలలో మీరు 6,000 దర్శనాలు చేయించారు. ఎవరికి చేయించారు ఈ 6,000 దర్శనాలు? ఇదిగోండి, ఇది అఫీషియల్ గా టీటీడీ వాళ్ళు ఇచ్చింది. 6,000 దర్శనాలు యాజ్ ఎమ్మెల్యే. నేనేమన్నానంటే, నేను ఒక్క దర్శనం చేయించినట్టు నువ్వు నిరూపించు, నేను అలిపిరి దగ్గర నా ముక్కు నేలకు రాస్తా. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నావా? చెప్పు. ఒక్క టికెట్ మా శుభదం టికెట్ నేను అమ్మినట్టు కానీ నేను చెప్పినట్టు కానీ నువ్వు నిరూపించు. ఎప్పుడైనా సరే ఆరోపణ చేసేటప్పుడు తెలుసుకుని ఆరోపణ చేయాలి, నీ స్థాయికి తగినట్టు చేయాలి. మీరు గతంలో శాసనసభ్యులుగా ఉన్నారు, అధ్యక్షులుగా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒరే అంటాం ఒక్క సెకండ్ పని నాకు, కానీ నేను చదివిన చదువు, నేను పెరిగినటువంటి వాతావరణం నాకు ఆ సభ్యతనిచ్చాయి. నేను మిమ్మల్ని కరుణాకర్ రెడ్డి గారు అని సంబోధిస్తున్నాను. మీరు ఒరే అంటున్నారు, నేను నిన్ను ఒక్క సెకండ్లో ఎరా కరుణాకర్ రెడ్డి అని అనగలను, కానీ అది తప్పు, సభ్యత కాదు అది. మీరు అనుకుంటున్నారో కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఏదో ఉడతూపులేసి బెదిరిచ్చేసి ఏదో చేస్తే వెళ్ళిపోదు. ఇది సనాతన హిందూ ధర్మం అనేది, హైందవ సంస్కృతి అనేది ఒక మన భారత సంస్కృతి ప్రతి ఒక్కరి జీవన విధానంలో ఉంది. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి ఉడతూపులు మానేసి, మీరు ఏదైతే చెప్పారో నేను వాడటం లేదు అని చెప్పారు. ఏమని? సోషల్ మీడియాలో టీటీడీ మాజీ చైర్మన్ అని వాడటం లేదని చెప్పారు. ఇప్పుడు ఈరోజు సార్ ప్రెస్ మీట్ పెట్టారు.